వచ్చేసారా? మీకోసమే వెయిటింగ్ అండి. అందరికీ బేర్ ఫుడ్ ఛానల్‌కి స్వాగతం. జీవితం ఒక రహస్యం. ప్రతి అడుగు ఒక కథను చెప్తుంది. ఈరోజు కథలో మహాశివరాత్రి పూజా విధానం గురించి తెలుసుకుందాం. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మొదటిసారి ఉపవాసం ఉండేవారు పాటించాల్సిన నియమాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా మహాశివరాత్రి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. హిందువులకు అత్యంత పవిత్రమైన రోజుల్లో మహాశివరాత్రి ఒక శివరాత్రి సమీపిస్తుండడంతో భక్తులు ఆ పరమేశ్వరుని ప్రసన్నం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. శివరాత్రికి ముందు భక్తులు నది స్నానం ఆచరిస్తారు. శివరాత్రి రోజున పరమశివుణ్ణి భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. జాగారం ఉంటారు. పునర్జన్మ ఉండదని నమ్ముతారు. ఈ రోజున శివపార్వతుల వివాహం జరిగినట్లు విశ్వసిస్తారు. అందుకే శివశక్తి కలయికగా ఈ పర్వదినాన్ని జరుపుకుంటారు. ఫిబ్రవరి 20న మహాశివరాత్రి జరుపుకుంటారు. మహాశివరాత్రి రోజు ఉపవాసం ఎలా ఉండాలి? భక్తులు శివుణ్ణి ఆరాధిస్తూ ఉపవాసం పాటిస్తారు. మొదటిసారి ఉపవాసం ఉండేవారు ఏం తినాలి, ఏం తినకూడదు అనే సందేహంలో ఉంటారు. ఉల్లి, వెల్లుల్లి పూర్తిగా మానేయాలి. బియ్యం, గోధుమలు, మొక్కజొన్న, శనగలు, రాజ్మా వంటి ధాన్యాలు తీసుకోకూడదు. పండ్లు, పళ్ళ రసాలు, తేనె కలిపిన నీరు తినవచ్చు. కఠిన ఉపవాసం ఉండేవారు కేవలం నీటిని మాత్రమే తాగాలి. అనారోగ్య సమస్యలు ఉన్నవారు పూర్తిగా ఉపవాసం పాటించకపోవడమే మంచిది. శివరాత్రి పూజా విధానం. త్రయోదశి రోజు నుంచే శివదీక్ష చేపట్టాలి. మహాశివరాత్రి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసుకోవాలి. పూజా మందిరంలో దీపారాధన, శివలింగ ప్రతిష్ఠ చేయాలి. షోడశోపచార పూజలు చేసి పంచామృతంతో శివుడికి అభిషేకం చేయాలి. మారేడు దళాలతో శివోష్టతర శతనామాలు చదవాలి. శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. రాత్రంతా శివ భజనలు, కీర్తనలు పాడుతూ జాగారం చేయాలి. లింగోద్భవ సమయంలో అభిషేకం చూడడం మిక్కిలి శుభప్రదం. శివుడికి ఇష్టమైన పుష్పాలు అండ్ పూజా విధానం. బిల్వ వృక్ష ఆకులు, పువ్వులు శివుడికి ప్రీతిపాత్రమైనవి. బిల్వ పువ్వులతో పూజ చేసిన వారు చనిపోయిన తర్వాత కైలాసానికి వెళ్తారని పురాణాల్లో ఉంది. ఈ పుష్పాలతో లింగోద్భవ సమయంలో శివుడిని పూజిస్తే అధిక ఫలితం. బిల్వ ఆకులతో పూజ చేస్తే దోషాలు తొలగిపోతాయి. మహాశివరాత్రి నైవేద్యం. శివుని పూజలో నైవేద్యానికి ప్రత్యేకత ఉంది. బెల్లం, కొబ్బరికాయ, ఎండు ద్రాక్ష, అట్టిపండ్లు, ఖర్జూరాలు శివుడికి ఇష్టమైనవి. పాయసం నైవేద్యంగా సమర్పిస్తే శివుడు సంతోషిస్తాడని చెబుతారు. మహాశివరాత్రి ఉపవాసం ముగింపు. మరుసటి రోజు ఉదయాన్నే స్నానం చేసి శివ పూజ చేయాలి. శివునికి పంచభక్ష పరమాణాలతో నైవేద్యం పెట్టాలి. బ్రాహ్మణునికి భోజనం పెట్టి దక్షిణ ఇవ్వాలి. తరువాత భోజనం చేసి ఉపవాసాన్ని విరమించాలి. ఈ విధంగా భక్తి శ్రద్ధలతో శివరాత్రి రోజున ఉపవాసం పూజ చేస్తే పరమశివుని అనుగ్రహం లభిస్తుంది. ఓం నమః శివాయ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.